క్రాంతి మాయని తీసుకొని ఇక ఆఫీస్కి అయితే బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే అక్క బయటకు వచ్చిన చంద్ర అయితే ఆగు మాయ అని మాట్లాడుతూ ఉంటుంది. అక్క ముందుకు వెళ్ళే వాళ్ళ ఆగుతూ ఉంటారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన అవసరం లేదు అనేసరికి మాయ అలాగే చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఏం కావాలి అని అంటే, నీకు నేను జాబ్ చూశాను, ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన అవసరం లేదు, నీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే, అక్కడ ఉన్న క్రాంతి అయితే నేను ఆల్రెడీ ఆఫీస్లో ఇన్ఫామ్ చేశాను, తనకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు క్రాంతి, తనకి ఆల్రెడీ జాబ్ అయితే కన్ఫర్మ్ అయ్యింది, జాయినింగ్ కూడా రెడీగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, దానికి జాబ్ కన్ఫర్మ్ ఏంటి, ఎక్కడ అనేసి అడుగుతూ ఉంటారు. ఇక విరాట్కి అయితే ఏదో కాస్త అర్థమైనట్లు ఆలోచనలు పడుతూ ఉంటాడు. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, తను ఇంకా ఎక్కడ అటెండ్ అవ్వలేదు కదా అనేసి మాట్లాడుతూ ఉంటే, అసలు ఇదంతా ఏంటమ్మా, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, తనకి జాబ్ రావడం ఏంటి, ఎక్కడ వచ్చింది అని అంటే, అంటే ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ మామయ్య, తర్వాత డీటెయిల్స్ అన్ని మీకు నెమ్మదిగా చెప్తాను అంటే, ఇక రఘురామ్ గారు విరాట్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతుందిరా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి, నాకు ఏం అర్థం కావట్లేదు అంటే, నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది, తను సరోగేట్కి మాయ ఉండడానికి ఒప్పుకుంది అని చెప్పి విరాట్ అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. నిజమా అని అంటే, నిజమే అనేసి ఇద్దరు కూడా చంద్ర వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అసలు చంద్ర ఆలోచనని మాయ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చంద్ర వైపు రఘురామ్ ఇద్దరు చూసేసరికి తను నవ్వుతూ కళ్ళారుపుతూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆ మాట చెప్పగానే అక్కడున్న మాయతో పాటు విరాట్ అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ చంద్ర, నువ్వు ఇంత వేగంగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదని విరాట్ అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, అక్కడ ఉన్న మాయకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. తన ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందనుకో, విరాట్ తన దగ్గరే ఉంటాడు, ఇక తన వాడు అవుతాడనేసి మాయ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక తన బిడ్డ త్వరలో రాబోతున్నందుకు చంద్ర కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది ప్రోమో, లైక్ ద వీడియో.